హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు ఎస్వి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నా పేరు కృష్ణ. ఎవరైతే రైతులు కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక లైక్ చేయండి, తోట రైతులు కూడా షేర్ చేయండి. సో మనము ఫీల్డ్ విజిట్లో భాగంగా మనము అనిల్ అన్న వాళ్ళ తోటలకైతే రావడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఇది 1.5 ఎకర్ తోట ఇది. సో ఏంటంటే మనకు ఈ రెడ్ గోల్డ్ ఏదైతే ఉందో రెడ్ గోల్డ్ కొట్టేసి ఈ రోజుకి 8 రోజులు అవుతుంది. సో ఒకసారి తోటను చూద్దామని చెప్పేసి అన్నట్టుగా వచ్చాను. సో అన్న వాళ్ళ తోట వచ్చేసి ఎన్ని రోజుల తోట అనేది ఇది 3 months 90 రోజుల తోట. సో ఏ విధంగా ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దాంతో పాటుగా ఉంది కొట్టిన తర్వాత ఎట్లా ఉంది రిజల్ట్ అనేది కూడా సో అన్న మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకోటి ఏంటంటే సో మనం మాయ చేయట్లేదు, సో మనం కూడా అంతకంటే చేయట్లేదు. సో మనకు రెడ్ గోల్డ్ పని చేస్తే పని చేసింది అంటాం, పని చేయకపోతే పని చేయాలని చెప్పేసి అంటాం. సో అదే ఫీడ్బ్యాక్ మన రైతులకు చెప్తాను. సో ఒకసారి అనిల్ అన్న అనుభవం కూడా ఎట్లా ఉందో చూద్దాం, ఒకసారి మాట్లాడదాం. అనిల్ అన్న నమస్తే. నమస్తే అన్న, మీ ఊరు నరసింగాపురం, మాది నర్సంపేట మండల్. కానీ మాకు ఇక్కడ 2.5 acres ఉన్నది కొండాపురంలో. ఓకే. ఇక్కడ ఎకరంన్నర చిల్లి పెట్టిన. కొండాపురం ఏ మండలం కిందకి వస్తుంది? నల్లవెల్లి మండలం. నల్లవెల్లి మండలం కిందకి వస్తుంది. ఓకే. ఇది ఎంత చెప్పండి అన్న? ఎకరంన్నరలో తేజ తోట పెట్టడం జరిగింది దీంట్లో. ఓకే. నేను 8 days క్రితం అంటే లాస్ట్ సండే దీంట్లో స్ప్రే చేసినాను. అప్పటికిప్పటికి అప్పుడు పూతగా ఉన్నది పిందెగా మారింది. చాలా వరకు పిందె వర్షం పడ్డది కానీ అయినా డ్రాప్ కాకుండా పిందె దిగడం అయితే జరిగింది. ఓకే. అసలు మనకు అంటే ముందు ఏం ప్రాబ్లం ఉండే అన్న? మనకు ఎర్రనల్లి బ్లాక్ త్రిప్స్ అనేది ఉండే. దాదాపు కంట్రోల్లో ఉన్నది. అది ఉధృతి స్టార్ట్ అయిన తర్వాతనే స్ప్రే చేసిన దీన్ని. పత్తి కొట్టియడం వల్ల ఉధృతి పెరిగింది. పక్కెంబడి మొక్కజొన్నలు వేయడం జరిగింది. దానివల్ల అప్పుడే అటాక్ జరగడం, అంతలోనే ఈ రెడ్ గోల్డ్ అనేది కొట్టడం జరిగింది. మీకు ఎవరు చెప్పిన రెడ్ గోల్డ్? నేను వీడియో చూసినాను అన్న. వీడియో చూసి ఎస్వి రైతు నేస్తంలో వీడియో చూసినాను. కాల్ చేసి తీసుకోవడం జరిగింది. ఓకే. సో ఇది 1.5 acre కంటే మీరు ఈ డోస్ అంటే ఒకటే సెట్ అయిపోయింది కదా? ఒకటే సెట్ 1.5 acre అంటే నేను నాది మిస్ట్ బ్లోవర్ స్టీల్ పంపు SR 420, దాంతో 5 పంపులే పట్టడం జరుగుతుంది. ఓకే. అయినా కానీ దీంట్లో రిజల్ట్ అనేది బాగున్నది. ఓకే. సో అంతకుముందు మనకు క్రాప్ సెట్టింగ్ తర్వాత ఇప్పటికి క్రాప్ సెట్టింగ్ ఎట్లా ఉందన్న? ఇప్పుడైతే పిందె తీయడం జరిగిందన్న. ఇప్పుడు ఈ వర్షం పడ్డ తర్వాత కూడా డ్రాప్ కాలేదు. పిందె అనేది రీసెంట్ గా దిగిన పిందెనే. ఈ చెట్టు కూడా ఇప్పుడు రీసెంట్ గా పిందె తిరిగి. అచ్చా. సో అంతకుముందు ఎట్లా ముడతా ఉండేనా? కొంచెం బెట్టకు వచ్చిన టైప్ లో ఉండేనా. బెట్ట వచ్చింది ఆల్రెడీ, మళ్ళీ ఇగురు రావడం జరుగుతుంది. పూత కూడా వస్తుంది. వచ్చే ఇగురు ఎట్లా వస్తుంది? నీట్ గానే వస్తుందా? ఒక క్రాప్ దిగి బెట్టకు రావడం జరిగింది కానీ ఇప్పుడు మళ్ళీ ఎగురు పూత రాబోతుంది. వచ్చింది, మళ్ళీ పూత స్టార్ట్ అయింది. సో చూడండి ఎంత నీట్ గా వస్తుందో తోట కూడా. సో ఇప్పుడు మార్నింగ్ 9 అవుతుంది, 9:30 అవుతుంది. ఒకసారి చూడండి, కొంచెం ఎండగా ఉంటది, ఎర్రగా కనబడతా ఉంటుంది కానీ ఎర్రగా లేదు. కొంచెం సన్లైట్ పడడం వల్ల కొంచెం ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది వీడియోలో. వచ్చి చిట్టాకు కూడా చూడండి అన్న. ఈ కనుపుల మధ్యలో దూరం ఎట్లా ఉందన్న? దగ్గరలోనే వస్తాను అన్న. ఆకు కూడా చిన్నగానే వస్తుంది. ఆకు కూడా చిన్నగానే వస్తుంది. చూడండి పిందె కూడా మంచిగా దిగింది అన్న. ఇది వర్షం మధ్యలో మొన్న 3 days క్రితం వర్షం పడ్డది, అయినా కానీ డ్రాపింగ్ అనేది తక్కువ ఉన్నది. పూత డ్రాప్ తక్కువ ఉంది. చూడొచ్చు ఇక్కడ మనం పిందెలు ఎన్ని వస్తున్నాయి. ఇక్కడ కూడా ఈ చిన్న చిన్న పిందెలని ఈ మధ్యలో ఈ మధ్యలో 8 రోజులలో దిగిన పిందెనే. అప్పుడు ఫ్లవరింగ్ ఉండే, పూత మందు కొట్టడం జరిగింది అంతకు ముందు. లష్ ఎఫిసెంట్ లష్ కొట్టడం జరిగింది అంతకు ముందు స్ప్రేలో. అంతకుముందు పూతల్లో ఎన్ని ఉండే అన్న చూసాను? పూతలో 10 దాకా ఉండేది అన్న. ఇప్పుడు కొంచెం కౌంట్ అనేది తగ్గి ఉన్నది. సో దీంట్లో అయితే కనబడట్లేదు. కొన్నిట్లలో అసలు లేనే లేదు, ఎక్కడో ఒక పూతలో కనిపిస్తుంది అంతే. దీంట్లో 1, 2 కనబడుతున్నాయి. సో వచ్చిన పూత వచ్చినట్టు పిందె అయిపోయింది. వచ్చిన పూత పిందె మాత్రం బాగా దిగింది. డ్రాపింగ్ కూడా కొంచెం తక్కువ ఉన్నది అన్నట్టు, వర్షం పడ్డా కానీ. తోట కూడా చూడడానికి నీట్ గా ఉంది. సో గ్రోత్ ఎంత పెరిగిందన్న అప్పటితో కంపేర్ చేస్తే? ఒక 3 ఇంచుల వరకు పెరిగిందని. ఒక స్టెప్ వచ్చేసింది. ఒక స్టెప్ వచ్చేసింది. బెట్ట ఉండే అన్నంత ఆకు మందమై ఉండే. ఎగురు పుట్టేసి చూడొచ్చు మనం. ఇక్కడ ఈ చెట్టు చూడొచ్చు అన్న. ఇగో బెట్ట ఇప్పుడే ఎగురు అయితే వస్తుంది. మొత్తం బెట్ట వచ్చిన చెట్టు ఎగురు వస్తుంది.
ఇది కూడా ఇక్కడ కూడా చూడొచ్చు మనం. ఇదంతా కూడా పాతాకు ఇక్కడ స్టార్ట్ అయిపోయింది గ్రోత్. ఇది కూడా మందం నాకు గ్రో అనేది వస్తుంది. సో ఓవరాల్ గా ఇట్లా ఉందన్న ఎక్స్పీరియన్స్? ఓకే అన్న, మనం ఇంకో రైతుకు కూడా రికమెండ్ చేయవచ్చు, కొట్టుకోవచ్చు అని. ఓకే. కాకపోతే మందు అనేది మనం కలుపుకున్నప్పుడు చిక్కగా వస్తుంది, కింద వస్తుంది. ఫస్ట్ పంపుడే కలబెట్టుకుంటా, ప్రతి పంపు కలబెట్టుకుంటా మందు పోసుకుంటే కొంచెం బెస్ట్. అదే నేను ఫస్ట్ పంపుకే చూసి మీకు కాల్ చేయడం జరిగింది. ఫస్ట్ పంపులనే గమనించిన దాన్ని. కింద బెల్లం పానకం టైప్ లో గడ్డ కడుతుంది. దాన్ని ఏంటంటే ఫస్ట్ కలబెట్టుకుంటా పోసుకుంటూ ఉంటే నీళ్ళలో కలిసిపోతుంది. మనం బిందెలో పోసుకున్నప్పుడు స్ప్రెడ్ అయిపోతుంది అనేది. చూడొచ్చు పూతలలో అసలు ఎక్కడ 1, 2 అట్లా ఉన్నాయి. వచ్చే ఆకు కూడా చుట్టా కూడా మంచి నీట్గా వస్తూ ఉంది. సో టోటల్గా అంటే తోటి రైతులు కూడా ఏం చెప్పచ్చు అన్న? దీన్ని కొట్టుకోవచ్చు. మనం ఆర్గానిక్ టైప్ లో ఉన్నది. బయో ఏది ఉంటే పెద్ద ఆకులు వచ్చేసి పెద్దగా గనెలు పెద్ద దూరంగా వచ్చేది, కానీ ఇది దగ్గర కనుపులు వస్తున్నది. ఇది మాత్రం తక్కువ రేట్ లో. ఎంత పడుతుందన్న ఎకరానికి? 1600 పడుతుంది. సిజ్మైట్ అయితే 2700 వరకు పడుతుంది, కానీ 1600 మనకు ఓకే. ఓకే. ఇప్పుడు అంటే దాని రిజల్ట్ కు దీని రిజల్ట్ ఎట్లా కంపేర్ చేయొచ్చు అన్న? ఇది కూడా బాగానే ఉన్నదన్న రిజల్ట్. దాంతో పాటుగా దాదాపు ఇప్పుడు పెస్టిసైడ్స్ కూడా పెద్దగా ప్రభావం చూపిస్తలేవు నల్లికి. ఇది ఓకే. ఇప్పుడు మీరు కొట్టి ఆల్మోస్ట్ వారం రోజులు ఏంటంటున్నారు కదా, సో వారం రోజులలో కింద కూడా దిగింది. మళ్ళీ దీంట్లో వర్షం కూడా పడ్డది మధ్యలో. వర్షం పడ్డా కూడా దిగింది అనేది, లేకపోతే ఇంకెక్కువ డ్రాపింగ్ కాలేదు. డ్రాపింగ్ కాలేదా? మామూలుగా డ్రాపింగ్ అయింది, పెద్ద మొత్తంలో కాకుండా తక్కువలో. సో కొంచెం అంటే క్రాప్ సెట్ అయిపోతుంది. క్రాప్ సెట్ అయితే ఇంకా చూడొచ్చు ఎన్ని పిందెలు వస్తున్నాయి చూడండి కొత్తవి. ఇవన్నీ ఈ మధ్యలో వచ్చినట్టు. సో ఫ్లవర్ అనేది డ్రాప్ కాకపోవడం వల్ల ఏంటంటే నల్లి ఉధృతి కూడా తగ్గడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా పూత పిందెగా మారిపోతుంది. సో టోటల్ ఓవరాల్ గా చైన్ మొత్తం ఇట్లా ఉందన్నా? అంతే ఉన్నా. సో మనం నిన్న అక్కడికి ఖమ్మం కూడా వెళ్ళి చూసాను కదా, ఎక్సలెంట్. అక్కడ కూడా ఆల్మోస్ట్ 90 రోజులు ఒక్కొక్కటి 130, 120 తోటలు ఉన్నాయి. సో వాళ్ళు కూడా సేమ్ ఇట్లా కంటిన్యూ అవుతా ఉన్నాయి. మేము గడ్డ కడతాంది పని చేస్తుందో లేదని డౌట్ పడ్డాం, కానీ పంపుకు కలుపుకొని పోయడం వల్ల మంచిగానే పని చేసింది. సో ప్రతి పంపుకి కలుపుకొని పోసుకోవాలి. ఇలా చూడొచ్చు. ఆకు కూడా మంచిగా నీట్గా వస్తుంది. సో ఓవరాల్ గా మనం రైతులకు అయితే కొట్టుకోవచ్చు అని చెప్పి రికమెండ్ చేయవచ్చు. 100% రికమెండ్ చేయవచ్చు. ఓకే. సో ఇటువైపు కూడా చూద్దాము. సునంద సీడ్ వల్ల సునంద. 1/2 ఎకరు రవి సీడ్ వల్లది. వెంకి పెట్టేసిన చూడండి ఎంత బాగుంది. కొట్టిన తర్వాత వారం రోజులు కూడా ఇట్లా ఉందంటే చైన్ ఇట్లా నీట్ గా ఉందంటే. ఇప్పటి వరకు ఇంకా ఏం స్ప్రే చేయలేదన్న. స్ప్రే చేసిన కారణం ఏం స్ప్రే చేయలేదు, కానీ గ్రేట్. ఇవాళ చేద్దాం అనుకుంటాను. కాదు, ఒక్కొక్కటి వీళ్ళు చాలా మంది ఏంటంటే మనకు ఎలక్ట్రోసీజ్మేట్ కొట్టిన పెద్ద పెద్ద మందులు ఏవైతే ఉన్నాయో నల్లికి 3-4 రోజులకి మళ్ళీ స్ప్రే చేస్తాం. మనకు అంటే భారం తగ్గినట్టే కదా. భారం తగ్గినట్టే, ఆల్మోస్ట్ 2 సార్లు తగ్గిపోయినట్టే. మళ్ళీ ఇంకోటి అంటే మనకు ఎలక్ట్రోసీజ్మేట్ గ్రాసియానా కొడితే మనకు 25,000 నుంచి 3,000. సో ఇది మనకు 1600 వస్తుంది. మళ్ళీ డ్యూరేషన్ కూడా చూడండి, వారం రోజులు 1 రోజు నుంచి 8 రోజుల వరకు నల్లి కంట్రోల్లో ఉంటుందంటే గ్రేట్. సో అది 2 సార్లు కొట్టితే ఆల్మోస్ట్ ఎంత 2500 చొప్పున వేసుకున్నా 5,000. ఇది వారం అంటే 1600 అయిపోతుంది. పెట్టుబడి భారం కూడా తగ్గుతుంది. దీంట్లో మ్యాక్స్ కలుపుకుంటే బాగున్నది రిజల్ట్. ఇంకా ఎక్సలెంట్ ఉందా? మా పక్క రైతు కొట్టిండు, మనం చెప్పడం వల్ల ఓకే తీసుకున్నామని. మ్యాక్స్ కలిపి కొట్టిండు, ఫ్లవరింగ్ ఇట్లా బాగుంది. మీది కూడా అప్పుడు అంటే మనం చూడలేదు కాబట్టి తెలియదు. దగ్గర ఏమైనా ఫోటోస్ ఉన్నాయి? పంపిస్తాను. ఓకే, దాన్ని కూడా అటాచ్ చేద్దాము, చూద్దాం. కొట్టే ముందు వీడియో తీసినా. అచ్చా, కొట్టే ముందు కూడా తీసిందా? సో మీనా దావే ఇక్కడే ఉంటాడా? ఎట్లుంది తోట ఎట్లా అనిపిస్తుంది? అప్పటికిప్పటికి అంటే నువ్వు రెగ్యులర్ చూస్తావంటావు?
చూసావా అప్పుడు ఎట్లుండే ఈ మందు అంటే ఈ రెడ్ గోల్డ్ కొట్టే కంటే ముందు ఆ. అప్పుడు ఎట్లుండే చేయను మరి కవర్ అయినట్టు కొడతాను. కవర్ అయిందా అప్పుడు ఎట్లుండే తోట అప్పుడు కూడా కొంచెం మంచిగానే ఉండే. ఆహా. అది అప్పుడు ఏమంది కొట్టిండు మరి. ఓకే ఓకే అప్పుడు ఏంటంటే కొంచెం గ్రోత్ ఆగిపోయింది అని చెప్పేసి అన్నట్టుగా దీన్ని కొట్టిండు తోట కూడా నీట్ గా ఉంది చేసింది ఇప్పుడు. ఆ? ఈ మందు మంచిగా పనిచేసింది. ఏమంది ఇది Red gold. రెడ్ గోల్డ్ అని చెప్పేసి ఆ. ఇప్పుడు మాకు మొత్తం కొసలంతా మాడిపోతుంది. ఆహా. సో అదే అనిల్ అన్న కూడా అదే కూనలు మాడిపోతున్నాయి అన్నట్టుగానే ఇది స్ప్రే చేసేసిండు స్ప్రే చేసి మంచిగా ఫ్లవరింగ్ వచ్చింది మళ్ళీ వేరే మందు కొట్టాలి ఇప్పుడు తిరిగి. మళ్ళీ ఏం మందు లేదు. ఇప్పుడు వేరే చెప్తాను నెక్స్ట్ ఇంకోటి బ్లూ బాక్స్ అని చెప్పేసి ఇస్తాను లేకపోతే అది కొంచెం కొట్టాలి. నల్లి ఇప్పుడు అది కొడితేనే మళ్ళీ ఎగురు ఆ, మంచిగా మంచి flowering ఇట్లా వస్తుంది. ఉన్నది. అవును అది మంచిగా బెట్ట కూడా ఎగురు వస్తాను. ఆ? బెట్ట కూడా ఆ, బెట్టకు వచ్చిన చెట్లు ఖరాబ్ పడి బెట్టకు వచ్చినాయి అంతే కదా అవునవును ఇట్లా ఎగురు వస్తాను. ఎగురు వస్తాను. సో మనకి ఎట్లా అంటే ఇట్లాంటి మందులే కావాలి కొంచెం మళ్ళా ఇంకో ఉమ్. మందు గ్రోతింగ్ రావడానికి గ్రోతింగ్ ఫ్లవరింగ్ ఉంది మనది బ్లూ బాక్స్ అని చెప్పేసి పంపిస్తాను ఆ. సో అది స్ప్రే చేస్తే ఏంటంటే మనకు ఇక ఫుల్ ఫ్లవరింగ్ కనబడుతుంది ఆ. ఇదేంటంటే ఆల్రెడీ వచ్చిన పూత కిందగా మారిపోయింది కింద రావడానికి కింద అయిపోయింది ఆల్రెడీ సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ మనకి ఇంకో స్టెప్ కావాలి ఇంకో step ఆ. కొట్టాలి. సరే అయితేనా ఓకే